Good morning to everyone. Hello, good morning to everyone. Yeah, now we are in ASHAP methodology. Already we have discussed two methodologies, okay, project preparation and business blueprint. Okay, what are the activities happens in that both phases? So we completely discuss. Okay, actually ఈ ASHAP methodology అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా అండి. కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. మీకు ఎప్పుడైనా ఇంటర్కి వెళ్ళినా కానీ 100% ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ లాగా మనం చెప్పొచ్చు అనమాట ఈ ASHAP methodology. Okay, so project preparation, ASHAP methodology are 5 phases. There are 5 phases. First one is project preparation, business blueprint, realization, final preparation, go live and support. Okay, already discuss చేసుకున్నాం ప్రాజెక్ట్ ప్రిపరేషన్ బిజినెస్ blueprint అనేది. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ లో ఫస్ట్ మనకి 2 teams ఉంటాయి, ఐటీ సైడ్ అండ్ క్లయింట్ సైడ్. ఓకే, ఐటీ సైడ్ ఎవరు ఉంటారంటే ప్రాజెక్ట్ మేనేజర్, సో లోయర్ లెవెల్ లో ఇంకా అందరూ ఇంకా కన్సల్టెంట్స్ ఉంటారు. నెక్స్ట్ క్లయింట్ సైడ్ లో కూడా టాప్ లెవెల్ లో వచ్చి ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. సేమ్ ఇంకా డిపార్ట్మెంట్ వైజ్ సో రెస్పెక్టెడ్ మెంబర్స్ అనేది ఉంటారు. సో ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఆ రోజు ఏ రోజునైతే ప్రాజెక్ట్ అనేది అనౌన్స్ చేస్తారు, సో దట్ ఈస్ కాల్డ్ దట్ ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్. నెక్స్ట్ బిజినెస్ బ్లూ ప్రింట్ లో మనకి మెయిన్ గా డిస్కస్ చేసుకున్నటువంటి ఏరియా వచ్చి యాజ్ ఇస్ డాక్యుమెంట్ అండ్ టు బి డాక్యుమెంట్. ఓకే, యాజ్ ఇస్ లో ఏముంటుంది, సిఎస్బిపి ఉంటుంది, డేటా ఉంటుంది. సిఎస్బిపి లో కంప్లీట్ గా లెగసీ సిస్టమ్ డేటా అన్నది ఉంటుంది. ఓకే, సిఎస్బిపి లో కంప్లీట్ గా లెగసీ సిస్టమ్ డేటా అన్నది ఉంటుంది. ఓకే, సో దాన్ని కంప్లీట్ గా మనము ఫ్యూచర్ స్టేటస్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ లాగా మార్చాలి. ఓకే, తర్వాత టు బి డాక్యుమెంట్, ఈ టు బి డాక్యుమెంట్ ని కన్సల్టెంట్ అంటే మనమే ఈ టు బి డాక్యుమెంట్ మెయింటైన్ చేస్తాము. ఓకే, సో ఈ టు బి డాక్యుమెంట్ లో కంప్లీట్ గా మనకు ఎఫ్ఎస్బిపి డేటా ఉంటుంది. ఫ్యూచర్ స్టేజ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్. సో ఫస్ట్ వాళ్ళు టాలీ ఇస్తే మనం ఎస్ఏపి లోకి కన్వర్ట్ చేసి కంప్లీట్ ఇవ్వాలి. ఓకే, సో ఇది కంప్లీట్ గా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ బిజినెస్ ప్రాసెస్ కూడా అయిపోయింది, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో నౌ వీఆర్ ఇన్ రియలైజేషన్ ఫేజ్. ఓకే, దిస్ రియలైజేషన్ ఫేజ్ ఇస్ థర్డ్ ఫేజ్ ఇన్ ASHAP మెథడాలజీ. ఓకే, సో ఈ ASHAP మెథడాలజీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ నుంచే మన బిజినెస్ అన్నది స్టార్ట్ అవుతుంది కంప్లీట్ గా మన సిస్టమ్ లో. ఇక్కడే ఇంకా ఈ రియలైజేషన్ ఫేజ్ లో కంప్లీట్ గా మన మన టీమ్ అన్నది 2 parts లాగా డివైడ్ అయిపోతుంది అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చి ఐటీ సైడ్, అంటే మన సైడ్ కంప్లీట్ గా ఇక్కడే అనమాట కన్ఫిగరేషన్ పార్ట్స్ అన్ని స్టార్ట్ అవుతాయి ఆర్గనైజేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి కన్ఫిగరేషన్ స్టార్ట్స్ అవుతాయి అంటే ఇక్కడ నుంచే ఇంకా మనకు మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఓకే, సో ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, బేసిక్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. అండ్ వన్ మోర్ టీమ్ ఏది ఉంటుంది, బిజినెస్ టీమ్ అంటే క్లయింట్ సైడ్ నుంచి అనమాట. అంటే వాళ్ళు డేటా ఇస్తుండాలి, మనం ఇంప్లిమెంట్ చేస్తుండాలి. సో ఈ రియలైజేషన్ ఫేజ్ లో కంప్లీట్ గా కన్ఫిగరేషన్స్ మొత్తం స్టార్ట్ అవుతాయి. ఓకే, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, జిఎల్ కన్ఫిగరేషన్, వెండర్ కన్ఫిగరేషన్ అండ్ అసెట్ కన్ఫిగరేషన్, సిఓ, FI2 MMC ఇంటిగ్రేషన్, FI2 SD ఇంటిగ్రేషన్, FI2 PP ఇంటిగ్రేషన్, ఎన్ని మాడ్యూల్స్ అయితే పాసిబిలిటీస్ ఉంటాయి FI తో ఇంటిగ్రేటెడ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అన్ని మాడ్యూల్స్. సో ఇక్కడే ఇంటిగ్రేషన్ పార్ట్ జరుగుతుంది, కన్ఫిగరేషన్ పార్ట్ అన్ని జరుగుతుంది. సో ఇక్కడే అనమాట కంప్లీట్ గా మనకు ఈ ఫేజ్ లోనే ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట బిజినెస్ అంటే బేసిక్ కన్ఫిగరేషన్ మొత్తం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ రియలైజేషన్ ఫేజ్ లో కంప్లీట్ గా మనకు 2 teams లాగా ఏర్పడుతుంది. ఫస్ట్ టీం వచ్చి ఎస్ఏపి కన్సల్టింగ్ టీమ్, మీన్
This consulting team will implement that complete configurations areas. ఓకే, అంటే మనం ఉన్నాం కదండి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ మనం. ఓకే, మన యాక్టివిటీస్ ఏముంటాయి మనకు రియల్ టైంలలో? ఫస్ట్ ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా కానీ ఖచ్చితంగా మనము దాని యొక్క ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ని బిల్డ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఈ స్టేజ్ లోనే మనము ఫస్ట్ కంపెనీ యొక్క ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ని ఇక్కడే బిల్డ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం? జిఎల్ కన్ఫిగరేషన్ చేస్తాం. ఓకే, మనకు కంప్లీట్ గా జిఎల్స్ అన్నవి ఇక్కడే రికార్డ్ చేస్తాం. నెక్స్ట్ నెక్స్ట్ వెండర్ సంబంధించినటువంటి కన్ఫిగరేషన్స్, కస్టమర్ సంబంధించినటువంటి కన్ఫిగరేషన్స్, ఓకే, అండ్ అసెట్ సంబంధించినటువంటి కన్ఫిగరేషన్, ఇంటిగ్రేషన్ పార్ట్ అంటే వేరే మాడ్యూల్తో ఇంటిగ్రేషన్స్ ఉంటాయి కదా, అండ్ వాళ్ళ మాడ్యూల్ సంబంధించినటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్డి మాడ్యూల్ ఉందనుకోండి, ఎస్డి మాడ్యూల్ యొక్క ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ని వాళ్ళు బిల్డ్ చేస్తారు. ఎంఎం మాడ్యూల్ ఉంది, ఎంఎం మాడ్యూల్ యొక్క ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ని వాళ్ళు బిల్డ్ చేస్తారు. అంటే ఈ ఏరియాలో కంప్లీట్ గా ఏం జరుగుతుంది? సో కన్ఫిగరేషన్ పార్ట్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ సిస్టమ్ లో అంటే మనం ఉంటాము, మనం ఏం చేస్తాం? కంప్లీట్ గా కన్ఫిగరేషన్ చేస్తాం. సెకండ్ టీమ్ ఏది? బిజినెస్ టీమ్. ఈ బిజినెస్ టీమ్ ఏం చేస్తుంది? మనకు కంప్లీట్ గా మనం ఏదైతే డెవలప్ చేస్తామో ఆ డేటా మొత్తం మనకు వీళ్ళే అనమాట ప్రొవైడ్ చేయాలి. బిజినెస్ టీమ్ వాళ్ళు ఏ డేటా అయితే మనకి ఇస్తారో ఆ డేటానే మనము ఎస్ఏపి లో ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ రియలైజేషన్ ఫేజ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇంకా కంప్లీట్ గా మన బిజినెస్ ఇంకా ఎస్ఏపి లో ఇంకా ఇంప్లిమెంట్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది అని అర్థం. ఓకే కదండి, ఇది వాట్ ఈస్ రియలైజేషన్ ఫేజ్ అన్నది? యా, ఓకే. నెక్స్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము ఫస్ట్ లోనే ఎస్ఏపి ల్యాండ్స్కేప్స్ గురించి, అంటే క్లయింట్ ల్యాండ్స్కేప్స్ గురించి. ఓకే, సో ఇక్కడ నుంచే ఇంకా మనము బిజినెస్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. సో మనకి ల్యాండ్స్కేప్స్ ఎన్ని ఉన్నాయండి? 3 టైప్స్ ఆఫ్ ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఓకే, సో ఇక్కడ ఈ డెవలప్మెంట్ సర్వర్, సో సర్వర్ యాక్సెస్ అన్ని ఈ ఫేజెస్ లోనే మనకు కూడా వచ్చేస్తాయి. ఎంతమంది కన్సల్టెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ ఈ ఫేజ్ లోనే మనకు కంప్లీట్ గా యాక్సెస్ అన్నది వచ్చేస్తుంది. మనకు సిస్టమ్ యొక్క యాక్సెస్ ఎవరు ఇస్తారు? యా, పర్ఫెక్ట్. యా, ఏ సిస్టమ్ యొక్క యాక్సెస్ కావాలన్నా కానీ మనకు బేసిస్ వాళ్ళే ఇవ్వాలి. మనకు రియల్ టైంలలో బేసిస్ వల్ల అయినా ఇవ్వచ్చు, లేకపోతే పర్టికులర్ గా ఒక టీం అన్నది ఉంటుంది అనమాట, జిఆర్సి అని, వాళ్ళైనా ఇవ్వచ్చు అనమాట. సో వీళ్ళిద్దరిలో ఎవరైనా ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, కంప్లీట్ గా బేసిస్ యాక్టివిటీసే చేస్తుంటారు అనమాట. ఓకే, బేసిస్ వాళ్ళు మనకు సిస్టమ్ లాగిన్స్ మొత్తం ఇంకా వాళ్ళే ఇవ్వాలి. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టీ కోడ్ యాక్సెస్ లేకపోయినా అని ఆ సిస్టమ్ లో మనం డెవలప్ చేసేటప్పుడు ఏదైనా టీ కోడ్ యాక్సెస్ లేకపోయినా అని మనం డైరెక్ట్ గా వాళ్ళతోనే కాంటాక్ట్ అవుతాం. ఇన్ కేస్ మనం ఫ్యూచర్ లో ఏదైనా పాస్వర్డ్ ఫర్గాట్ అయిపోయినా, అంటే మనం మర్చిపోయినా కానీ ఆ పాస్వర్డ్ రీసెట్ చేసి మళ్ళీ న్యూ పాస్వర్డ్ ఇచ్చేటువంటి రెస్పాన్సిబిలిటీస్ కూడా వాళ్ళవే అనమాట. అండ్ కంప్లీట్ గా ఎన్ని సర్వర్స్ అయితే ఉంటాయో ఆర్గనైజేషన్ లో అన్ని సర్వర్స్ మానిటరింగ్ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఓకే, సో దానికోసం మనం బేసిస్ వాళ్ళతో కొంచెం ఎక్కువగానే ఇంటరాక్ట్ అవుతాం అనమాట రియల్ టైంలలో కూడా. ఓకే, ఫస్ట్ అండ్ టీఆర్ మూవ్ చేసేటప్పుడు ఇప్పుడు మనము ల్యాండ్స్కేప్ లో డెవలప్మెంట్ సర్వర్ లో ఉంది కదా, సో మనం ఏ కన్ఫిగరేషన్ చేసినా కానీ ఆ కన్ఫిగరేషన్ కంప్లీట్ గా మనము నెక్స్ట్ సర్వర్ కి పంపిస్తాం, అంటే క్వాలిటీ సర్వర్ కి పంపిస్తాం. ఓకే, క్వాలిటీ సర్వర్ లో మనము టెస్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ అన్నది ఉండటానికి టీఆర్స్ అన్నవి నెక్స్ట్ సర్వర్ కి పంపిస్తాం. ఓకే, సో ఆ టీఆర్ మూవ్ చేసేటువంటి యాక్టివిటీస్ కూడా మనకు బేసిస్ టీం వాళ్ళే చేస్తారు అనమాట. సో అది కంప్లీట్ గా దీని గురించి డెవలప్మెంట్ సర్వర్ లో మెయిన్ గా మనం ఏం చేస్తాం? కన్ఫిగరేషన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కన్ఫిగరేషన్ అంటే డెవలప్మెంట్ చేస్తాం. ఆ డెవలప్మెంట్ చేసినటువంటి ఏరియాని నెక్స్ట్ మనం ఏ సర్వర్ కి పంపిస్తాం? క్వాలిటీ సర్వర్ కి. క్వాలిటీ సర్వర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏ యాక్టివిటీస్ అయినా కానీ మనం ఇక్కడ టెస్ట్ చేయగలుగుతాం. అంటే మనం టెస్ట్ పర్పస్ కోసం ఇక్కడే మనము ఆ యాక్టివిటీని ఒకసారి రన్ చేస్తాం అన్నమాట. ఇన్ కేస్ అది ఇష్యూస్ వచ్చింది అనుకోండి, మళ్ళీ డెవలప్మెంట్ లోకి వెళ్తాము, చేంజెస్ చేస్తాము, మళ్ళీ ఆ టీఆర్ ని నెక్స్ట్ సర్వర్ లోకి పంపిస్తాము. ఓకే, మనం నెక్స్ట్ సర్వర్ లోకి పంపిస్తాం. డెవలప్మెంట్ లో చేంజెస్ చేసినాము, అది ఓకే ఫైన్ ప్రాపర్ గానే రన్ అయింది. రన్ అయినటువంటి వెంటనే ఇక మనం నెక్స్ట్ క్వాలిటీకి పంపిస్తాము. క్వాలిటీలో కూడా బాగానే, క్వాలిటీలో మంచిగా రన్ అయింది.
సో క్వాలిటీలో ఎప్పుడైతే బాగా మంచిగా సక్సెస్ గా రన్ అవుతుందో ఆ యాక్టివిటీ, సో అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, డెవలప్మెంట్ లోకి వెళ్ళి డెవలప్మెంట్ నుంచి మళ్ళీ మనం ప్రొడక్షన్ కి పంపిస్తాం మనం. ఓకే, ప్రొడక్షన్ అన్నది కంప్లీట్ గా మైండ్ సర్వర్. ఓకే, మనం దాదాపు వీటి మీదే వర్క్ చేస్తాం రియల్ టైంలో కూడా. ఓకే, మనం కన్సల్టెంట్స్ కాబట్టిగా మనం మెజారిటీగా డెవలప్మెంట్ సర్వర్ లోనే ఎక్కువగా యాక్టివిటీ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ వాళ్ళకి ప్రొడక్షన్ సర్వర్ లో ఏ ఇష్యూస్ వచ్చినా కానీ మనము డెవలప్మెంట్ నుంచే రావాలి. ఓకే, డెవలప్మెంట్ లో చేంజెస్ చేసుకోవాలి, దాని క్వాలిటీలో వచ్చి టెస్ట్ చేసుకోవాలి. ఓకే, సక్సెస్ఫుల్ గా రన్ అయితే నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ప్రొడక్షన్ మూవ్ చేస్తాం. ఓకే, థర్డ్ వన్ వచ్చి ప్రొడక్షన్ సర్వర్. ఇది కంప్లీట్ గా మైండ్ సర్వర్ అన్నమాట. మనకు బిజినెస్ ప్రాపర్ గా రన్ అవుతుందంటే దీనివల్ల. ఇన్ కేస్ బిజినెస్ అన్నది అంటే ఈ సర్వర్ అన్నది ఎలాంటి ఇష్యూస్ ఏవైనా వచ్చినా కానీ ఇమీడియట్ గా 100% ఈ సర్వర్ మీద మనము సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఎంత పాసిబిలిటీస్ ఉంటే అంత అర్లీగా ఈ సర్వర్ యొక్క ఇష్యూస్ ని రిజాల్వ్ చేసి ఇవ్వాలి. ఎందుకంటే సో వన్స్ ఈ సర్వర్ అన్నది ప్రాబ్లమ్స్ వచ్చిందంటే కంప్లీట్ గా బిజినెస్ మొత్తము స్టాప్ అయిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఈ సర్వర్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేయడానికి సో సపరేట్ గా ఒక టీమే ఉంటుంది. అండ్ సో ఇన్ కేస్ ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అని ఇంకా మనకు సపోర్ట్ వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, వాళ్ళు కూడా దీని మీద మనకు ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు. నో ప్రాబ్లం. దాదాపు మెజారిటీ 99% అయితే ఈ ప్రొడక్షన్ సర్వర్ ఇష్యూస్ అయితే రాదు, 1% చెప్పలేము. ఓకే, ఇది కంప్లీట్ గా ఈ ల్యాండ్స్కేప్స్ గురించి. ఇక ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన, ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకున్నాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఎస్ఏపి ప్రోడక్ట్ ని వాడుతున్నారు. ఓకే, ఎస్ఏపి ప్రోడక్ట్ ని వాడుతున్నప్పుడు సో సడన్ గా వాళ్ళకు ప్రొడక్షన్ సర్వర్ అన్నది స్టాప్ అయిపోయింది సడన్ గా. సో వాళ్ళు బిజినెస్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుందా అండి? యా, ప్రొడక్షన్స్, యా కరెక్ట్. ప్రొడక్షన్ సర్వర్ అన్నది ఒక్కసారి స్టాప్ అయిపోతే మనము బిజినెస్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. ఎంటైర్ ప్రపంచంలో ఎన్ని అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీకి సంబంధించింది, ఆ కంట్రీలో ఆ బిజినెస్ అనేది అసలు రన్ అవ్వదు అన్నమాట. ఓకే, ఎవ్రీ కంట్రీకి ఒకటే కదా ఉంటుంది మనకు. సో ఆ కంట్రీ వైజ్ అవి మారుతుంటాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ప్రొడక్షన్ సర్వర్ ఇష్యూ వచ్చింది అనుకోండి, కంప్లీట్ గా ఇండియా మొత్తం ఇంకా మనం ఒక్క ట్రాన్సాక్షన్ కూడా చేయలేము అనమాట. మనము ఒకరికి పైసలు పంపించలేం, మనకి ఒకరు పైసలు పంపించలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ పే గురించి చెప్తే, సో ఫోన్ పే కూడా అది ఒక ప్రొడక్షన్ సర్వర్ మీదే రన్ అవుతుంటది అనమాట. ఇన్ కేస్ ప్రొడక్షన్ సర్వర్ అన్నది ఆ, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చింది అనుకోండి, సో మనకి డైరెక్ట్ గానే చెప్తాది అనమాట సర్వర్ ఇష్యూస్ అని. మేబీ చూసింటారు కూడా కొంతమంది, సర్వర్ ప్రాబ్లం ఉంది దానికోసం మేబీ బ్యాలెన్స్ అన్నది నెక్స్ట్ అంటే వేరే పంపిస్తున్నా అని వెళ్ళట్లేదు అని చాలా సార్లు మాట్లాడినాం, చాలా సార్లు వినింటాం కూడా. యా, సో దానికోసం ప్రొడక్షన్ సర్వర్ అనేది చాలా ఇంపాక్ట్ అవుతుంది అనమాట బిజినెస్ లలో అయితే. సో దానికోసం ఈ సిస్టమ్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కూడా మనదే అన్నమాట. ఓకే, ఇన్ కేస్ వచ్చింది దీన్ని అర్లీగా సాల్వ్ చేసి మళ్ళీ వాళ్ళకి పంపించాల్సి వస్తుంది. ఓకే, ప్రొడక్షన్ సర్వర్ అయితే మాత్రం మంచిగా నీట్ అండ్ క్లీన్ గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఇది కంప్లీట్ గా ల్యాండ్స్కేప్స్ గురించి. మనం కూడా ఇంకా రేపు ఫ్యూచర్ లో కూడా వీటి మీదే డిస్కస్ చేస్తాం ఆ రియల్ టైంలలో కూడా. సో డెవలప్మెంట్ సర్వర్ లో డెవలప్ చేస్తాము, క్వాలిటీలో టెస్ట్ చేస్తాము, ప్రొడక్షన్ లో మనము ఏదైతే డెవలప్ చేసామో టీఆర్ ద్వారా మూవ్ చేస్తాం. ప్రొడక్షన్ సర్వర్ యాక్సెస్ అయితే మనకైతే ఇవ్వరు. ప్రొడక్షన్ సర్వర్ లో కూడా మనకు జస్ట్ ఇస్తే డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఇస్తారనమాట. చేంజెస్ పోస్ట్ చేసే యాక్సెస్ అయితే దాదాపు ఇవ్వరు కూడా. అది కంప్లీట్ గా ఈ ప్రొడక్షన్ సర్వర్ ని డే టు డే వాళ్ళు బిజినెస్ రన్ చేసుకోవడానికి కంప్లీట్ గా ఈ ప్రొడక్షన్ సర్వర్ యొక్క యాక్సెస్ అన్నది ఎండ్ యూజర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ కంపెనీలో వాళ్ళే డైలీ బిజినెస్ అన్నది రన్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జిఎల్ అండ్ జిఎల్ పోస్టింగ్స్ అండ్ వెండర్ పోస్టింగ్, కస్టమర్ పోస్టింగ్స్, ఇవి ఆ, ఈ యాక్టివిటీస్ మొత్తం మనకు ఎఫ్ఐ ఎండ్ యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో ఇది కంప్లీట్ గా ల్యాండ్స్కేప్స్ గురించి అండి. సో ఈ ఏరియాలో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నో ప్రాబ్లం. ఇంకా నెక్స్ట్ మూవ్ అవుదాం. ఓకే, క్లియర్ కదా అండి?
ఓకే. సో ఇది అషాప్ మెథడాలజీ యొక్క రోడ్ మ్యాప్. సో ఫస్ట్ ఫేజ్ ఎట్లుంటుంది, సెకండ్ ఫేజ్ ఏముంటుంది. ఓకే, మనకు ఈ అషాప్ మెథడాలజీ అనేది కంప్లీట్ గా ఒక రోడ్ మ్యాప్ అని ఫస్ట్ లోనే డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఫస్ట్ ఫేజ్ వచ్చి ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గో లైవ్ అండ్ సపోర్ట్ అని ఫ్రమ్ ద బిగినింగ్ ఈ ఫేజెస్ ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఎవ్రీ ఫేజెస్ ఈ యాక్టివిటీస్ అన్నవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూనే ముందుకు వెళ్తుంటాం మనం. ఓకే, సో ఇప్పుడు మనము రియలైజేషన్ ఫేజెస్ లో ఉన్నాం. ఈ రియలైజేషన్ ఫేజ్ లో మనం కంప్లీట్ ఇంకా మన బిజినెస్ అన్నది ఇంకా మనం ఎస్ఏపి లో ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పటి నుంచే ఇంకా స్టార్ట్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మనం ఫైనల్ ప్రిపరేషన్ అని అంటుంటాం కదా. ఈ ఫైనల్ ప్రిపరేషన్ లో మన కంప్లీట్ గా ఓకే, రియలైజేషన్ ఫేజ్ లో బిజినెస్ అన్నది స్టార్ట్ అయితే ఈ ఫైనల్ ప్రిపరేషన్ లో ప్రాజెక్ట్ అన్నది అయిపోవాలి. ఓకే, వన్స్ ప్రాజెక్ట్ అన్నది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మనం ఏం చేస్తాం, ఈ గో లైవ్ అండ్ సపోర్ట్ లో సో ఈ గో లైవ్ అండ్ సపోర్ట్ అన్నది మనము ప్రాజెక్ట్ అన్నది అయిపోయిన తర్వాత సో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వచ్చు, దాన్ని అట్లే కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఫైనల్ ఫేజెస్ లో మాత్రం ఈ ప్రాజెక్ట్ అన్నది అయిపోయి ఉంటుంది. ఫోర్త్ ఫేజ్ కి ప్రాజెక్ట్ అన్నది ఎండ్ అవుతుంది. ఫిఫ్త్ ఫేజెస్ లో మనము సపోర్ట్ అయిన ఇవ్వచ్చు, ఆ ప్రాజెక్ట్ ని అట్లే కంటిన్యూ చేయొచ్చు అనమాట, కంప్లీట్ గా మనం ప్రిపేర్ చేసిన దాన్ని. ఓకే, ఇది బేసిక్ అనమాట. నెక్స్ట్ ఇంకా మనము ఇంకా ఎస్ఏపికి వెళ్ళిన తర్వాత చాలా సార్లు ఇవి మాత్రం డైలీ యూజ్ చేస్తుంటాం. ఎస్పిఆర్ఓ, టీ కోడ్, ఐఎంజి అన్నవి డైలీ యూజ్ చేస్తుంటాం. ఓకే, ఎస్పిఆర్ఓ ఫుల్ ఫామ్ వచ్చి సబ్జెక్ట్ ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అని మీనింగ్. ఓకే, మనము ఎస్ఏపి ఓపెన్ చేసినప్పుడు మెజారిటీ కేసెస్ లో మనము ఎస్పిఆర్ఓ కూడా యూజ్ చేస్తాం. అండ్ టీ కోడ్స్ అని అంటుంటారు కదా, మేబీ మీరు వినింటారు కూడా. సో ఎస్ఏపిలో టీ కోడ్స్ అని ఉంటాయంట. టీ కోడ్స్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ అని అర్థం. ఓకే, ఒక ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్ చేస్తే మనం డైరెక్ట్ గా ఆ యాక్టివిటీ ఏదో ఆ యాక్టివిటీకి వెళ్ళిపోతాం. ఓకే, మనకు 2 వేస్ ఉన్నాయన్నమాట అట్లా యాక్టివిటీకి వెళ్ళడానికి. ఫస్ట్ వన్ పాత్. పాత్ అంటే మనము ఎస్పిఆర్ఓ అని రాసినాం కదా, ఎస్పిఆర్ఓ నుంచి ఆ డైరెక్ట్ యాక్టివిటీ కాటికి వెళ్ళడాన్ని పాత్ అని అంటాం. సో వన్ మోర్ థింగ్ ఈస్ టీ కోడ్. సేమ్ డైరెక్ట్ గా ఏ యాక్టివిటీ అయితే మనం చేయాలనుకుంటున్నామో ఆ యాక్టివిటీకి ఒక టీ కోడ్ అనేది బిల్డ్ చేసింది అనమాట ఎస్ఏపి. ఓకే, డైరెక్ట్ గా ఆ టీ కోడ్ యూజ్ చేసి ఏ యాక్టివిటీ అయితే మనం చేసినా ఆ యాక్టివిటీ కాడికి డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. ఓకే, దాని మీనింగ్ టీ కోడ్. టీ కోడ్ ఫుల్ ఫామ్ వచ్చి ట్రాన్సాక్షన్ కోడ్. నెక్స్ట్ ఐఎంజి. ఈ ఐఎంజి ఫుల్ ఫామ్ వచ్చి ఇంప్లిమెంటేషన్ గైడ్. ఓకే, సో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి ఎస్పిఆర్ఓ అని ఓపెన్ చేసినాము. ఓకే, తర్వాత గైడ్ ని ఓపెన్ చేయాలి. ఓకే, గైడ్ ఓపెన్ చేస్తేనే దాంట్లో ఏముందో అన్నది మనకు తెలుస్తుంది. ఓకే, దాన్ని ఐఎంజి అంటారు. నేను ఇప్పుడు చూపిస్తా. సో ఇప్పటి నుంచి మనకు ఇంకా సో బిజినెస్ అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఒక్కసారి ఈ ఎస్పిఆర్ఓ, టీ కోడ్, ఐఎంజి అన్నది ఒక్కసారి చూపిస్తాం, తర్వాత మనం నెక్స్ట్ ఏరియా డిస్కస్ చేద్దాం. ఓకే, మనం ఎస్పిఆర్ఓ అని డిస్కస్ చేసుకున్నాం కదండి. ఇక్కడ ఇది సర్చ్ ఏరియా అనమాట. సో మనం ఏ యాక్టివిటీస్ అయితే చేయాలనుకుంటున్నామో ఇక్కడ నుంచి మనము ఆ యాక్టివిటీ కాటికి వెళ్తాం. ఓకే, టీ కోడ్ అని అన్నాం కదా, ఆ టీ కోడ్ మెయింటైన్ చేసేటువంటి ఏరియా కూడా ఇక్కడే. సో ఇది సర్చ్ ఏరియా అండి. ఎస్పిఆర్ఓ. ఓకే, ఎస్పిఆర్ఓ అంటే సబ్జెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఐఎంజి అని చెప్పుకున్నాం కదండి, ఇది ఇంప్లిమెంటేషన్ గైడ్. అంటే గైడ్ లో ఏముంటుంది, గైడ్ అనేది ఒక పెద్ద బుక్ లాగా ఉంటుంది కదండి. ఓకే, సో సేమ్ అనమాట. మనము ఎస్ఏపి రెఫరెన్స్ ఐఎంజి అన్నటువంటి గైడ్ లోకి వెళ్తే మనకు చాలా యాక్టివిటీస్ కనిపిస్తాయి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వీ విల్ కాల్ ఇట్ గైడ్. చూడండి ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకు అన్ని మాడ్యూల్స్ ఇక్కడే ఉంటాయి అన్నమాట.
చూడండి ఇక్కడ మనకు ఫైనాన్స్ మాడ్యూల్, ఇక్కడ ఫైనాన్స్ మాడ్యూల్, ఇక్కడ ఎఫ్ఐ మాడ్యూల్. ఓకే, నెక్స్ట్ మనకు కంట్రోలింగ్ మాడ్యూల్. ఓకే, ఇక్కడే ఉంటుంది కంట్రోలింగ్ మాడ్యూల్. నెక్స్ట్ ఎస్డి మాడ్యూల్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ ఎంఎం మాడ్యూల్, మెటీరియల్స్ అండ్ మేనేజ్మెంట్. ఓకే, ఎల్ఈ అని చెప్పుకున్నాం కదండి, లాజిస్టిక్ ఎగ్జిక్యూషన్. సో ఇక్కడే ఉంటుంది క్యూఎం, క్వాలిటీ మేనేజ్మెంట్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ అనమాట. ఈ పేరోల్, పేరోల్ దేనికి సంబంధించిందండి? యా, హెచ్ఆర్ మాడ్యూల్, కరెక్ట్. యా, పేరోల్స్ అనేవి హెచ్ఆర్ మాడ్యూల్ సంబంధించినవి. సో ఇవన్నీ కంప్లీట్ గా మనకు ఇక్కడే ఉంటాయండి. దాదాపు ఈ మనం ఏ మాడ్యూల్ అయితే వర్కౌట్ చేస్తున్నామో అన్ని మాడ్యూల్ ఇక్కడే మనము ఇక్కడ నుంచే ముందుకు వెళ్తాం అనమాట. సో అన్ని మాడ్యూల్స్ ఇక్కడే కనిపిస్తాయి. మన ఏరియా ఏంది? ఇది ఎఫ్ఐ, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఈ ఏరియా మనది. నెక్స్ట్ ఇంకో ఏరియా ఏది మనది? కంట్రోలింగ్. సో కంట్రోలింగ్. ఓకే, ఈ 2 ఏరియాస్ మనవి. ఓకే, మనము మెజారిటీగా ఈ 2 ఏరియాస్ లోనే మనము యాక్టివిటీస్ అన్నవి చేస్తాం అనమాట. ఓకే, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్, ఎఫ్ఐ, సిఓ. సో ఇది ఐఎంజి అంటే ఫుల్ ఫామ్ వచ్చి ఇంప్లిమెంటేషన్ గైడ్. సో ఈ గైడ్ లో ఏముంటాయి? సో ఈ ఏరియా అన్నది ఉంటుంది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ అన్నవి ఇక్కడే ఉంటాయి అనమాట గైడ్ లో. ఎట్లా ముందుకు వెళ్ళాలి అన్నది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏం డిస్కస్ చేసుకున్నాం? ఐఎంజి. ఓకే, టీ కోడ్. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో ఫస్ట్ స్టెప్ డిఫైన్ కంపెనీ అన్నటువంటి ఏరియాని నేను క్రియేట్ చేయాలి, అంటే డిఫైన్ చేయాలి. ఇప్పుడు ఎస్ఏపిలో డిఫైన్ కంపెనీ అన్నటువంటి ఏరియాను మెయింటైన్ చేయడానికి ఎస్ఏపి ఇచ్చినటువంటి టీ కోడ్ వచ్చి OX15. ఓకే, /n OX15. OX15 అన్నటువంటి టీ కోడ్ యూజ్ చేసినప్పుడు నేను డైరెక్ట్ గా నా యాక్టివిటీ కార్డ్కి వచ్చేస్తా. ఓకే, సో నేను డైరెక్ట్ గా ఇక్కడ న్యూ ఎంట్రీస్కి వచ్చి నా కంపెనీ పేరేంది, ఓకే, నా కంపెనీ యొక్క డీటెయిల్స్ అని నేను ఇక్కడ డైరెక్ట్ గా వచ్చి మెయింటైన్ చేసేయచ్చు. అంటే దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ టీ కోడ్. టీ కోడ్ అంటే మీన్ ట్రాన్సాక్షన్ కోడ్. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఫర్ దట్ టీ కోడ్? సో దిస్ టీ కోడ్ డైరెక్ట్లీ విల్ గో టు దట్ విచ్ యాక్టివిటీ యు ఆర్ పర్ఫార్మింగ్ ఇన్ యువర్ సిస్టమ్. అంటే ఏ యాక్టివిటీ అయితే మనం చేయాలనుకున్నామో ఆ యాక్టివిటీకి డైరెక్ట్ తీసుకెళ్తుంది అనమాట. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ టీ కోడ్. ఓకే, అంటే మనం పాత్ గురించి కూడా తెలుసుకోవాలి. ఇది ఎస్పిఆర్ఓ అట్లా వెళ్ళినాం కదండి. ఈ ఎస్పిఆర్ఓ అన్నది మనం పాత్తో వెళ్ళి, అంటే సేమ్ ఇదే యాక్టివిటీని మనం ఇంకో రకంగా కూడా క్రియేట్ చేయొచ్చు. దాన్ని పాత్తో వెళ్ళి క్రియేట్ చేయడం అంటారు, అంటే పాత్ క్రియేషన్ అంటారు. ఓకే, సో దాన్ని ఎట్లా వెళ్తారో ఒకసారి చూద్దాం. సేమ్ ఇదే స్క్రీన్ తీసుకొస్తుంది, /n అంటే బ్యాక్ వచ్చేస్తున్నా. ఎస్పిఆర్ఓ మనం గైడ్ లో వెళ్ళి తీసుకోవాలన్నమాట. ఎస్పిఆర్ఓ ఐఎంజి. ఓకే, సో నేను కంపెనీని డిఫైన్ చేస్తున్నా. సో కంపెనీ అన్నది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని మీనింగ్ అనమాట. ఓకే, ఎంటర్ప్రైజ్ అంటే కంపెనీ అని మీనింగ్ ఇక్కడ. ఓకే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఓకే, డిఫైన్ కంపెనీ. ఇక్కడ డిఫైన్ కంపెనీ అని ఉంది కదా. సో దీన్ని ఈ క్లాక్ సింబల్ లాగా కనిపిస్తుంది కదండి. ఇక్కడ చాలా క్లాక్ సింబల్ లాగా, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇట్లా క్లాక్ సింబల్ అన్నది చూస్తాము. ఓకే, దీన్ని ఏమంటామంటే రియల్ టైంలో కూడా, అంటే ఎస్ఏపిలో కూడా ఎగ్జిక్యూట్ అని అంటాం. ఓకే, ఈ క్లాక్ సింబల్ యొక్క మీనింగ్ వచ్చి ఎగ్జిక్యూట్. ఓకే, సో క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. ఓకే, సేమ్ నెక్స్ట్ న్యూ ఎంట్రీస్. ఓకే, సేమ్ మనం కంపెనీ క్రియేట్ చేసే చోట వచ్చింది. ఓకే, అర్థమైంది కదండి. పాత్ మీన్ స్టెప్ బై స్టెప్ మెయింటైన్ చేసుకుంటూ రావడం. టీ కోడ్ మీన్ డైరెక్ట్ గా మనం ఏ యాక్టివిటీస్ అయితే చేస్తామో ఆ యాక్టివిటీ కాడికి తీసుకెళ్ళడం. సో అంతేనండి డిఫరెంట్ పాత్కి టీ కోడ్కి ఉన్నటువంటి డిఫరెంట్. కొన్ని యాక్టివిటీస్ మనం పాత్తోనే చేయాలి, కొన్ని యాక్టివిటీస్ టీ కోడ్తో చేసుకోవడం ద్వారా కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఓకే, సో నేను ఈ 2 మెథడ్స్ చూపిస్తా, ఎట్లా యూజ్ చేయాలనేది మీ ఇష్టం. ఓకే, సో మెజారిటీగా మనం టీ కోడ్నే యూజ్ చేస్తాం. ఓకే, కొంచెం ఫాస్ట్గా అవుతుంది. అండ్ టీ కోడ్ నేర్చుకోవడం ద్వారా ఏంటంటే అడ్వాంటేజ్, సో మనకు కొంచెం ఓకే, టీ కోడ్ నేర్చుకోవడం ద్వారా ఏంటంటే అడ్వాంటేజ్, మనము స్పెషల్ కనిపిస్తామండి అందరికంటే.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పాత్ తో చేసేవాడికి టీ కోడ్ తో చేసేవాడికి చాలా డిఫరెంట్ అన్నది ఉంటుంది. ఓకే, సో ఎందుకు డిఫరెంట్ ఉంటుంది అంటే, సో పాత్ తో చేసేవాడికి టైం కావాలి. ఇంకేదో అతను ఒక పాత్ మిస్ అయినా కానీ, అంటే ఒక స్టెప్ మిస్ అయినా కానీ అతని ఏరియా మొత్తం వేరే చోటికి తీసుకెళ్తుంది. బట్ టీ కోడ్ తో యూజ్ చేసేవాడు అట్లే ఉండదు. ఏ యాక్టివిటీస్ అయితే చేస్తున్నాడో సీదా ఆ టీ కోడ్ యూజ్ చేస్తాడు, కంప్లీట్ గా వెళ్ళిపోతాడు ఆ యాక్టివిటీ క్రియేట్ చేయడానికి. ఓకే, సో ఈ టీ కోడ్ ఎట్లా గుర్తు పెట్టుకోవాలి అని అందరికి మేబీ డౌట్ ఉండిండొచ్చు. ఓకే, టీ కోడ్ చాలా ఈజీ అండి గుర్తు పెట్టుకోవడం. సో బై ప్రాక్టీస్ ఓన్లీ గుర్తు పెట్టుకోగలరు, ఇంకా దేర్ ఈస్ నో ఆప్షన్. ఓకే, మనం ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే ఒక యాక్టివిటీ మీద, సో అన్ని సార్లు రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేయడం ద్వారానే మనము టీ కోడ్స్ అనేవి గుర్తు పెట్టుకోవడానికి పాసిబిలిటీస్ అన్నది ఉంటుంది. ఇంకా షార్ట్ కట్స్ అయితే ఏమి లేవు, ఇంకా ప్రాక్టీస్ తోనే మనం టీ కోడ్స్ అనేవి గుర్తు పెట్టుకోవాలి. అప్రాక్సిమేట్లీ అంటే నాకు కూడా తెలియదండి. అంటే అవి వస్తూనే ఉంటాయి, అవి ఏరియా వైజ్ ఇంకా ఒక్కొక్క టీ కూడా ఉంటుంది. సో గట్టి చెప్పాలంటే ఇంకా ఆర్గనైజేషన్ లో రియల్ టైమ్ లో పనిచేసే వాళ్ళకి కూడా ఒక 40-50 టీ కోడ్ల కంటే ఎక్కువ గుర్తుండదండి. అవి 40-50 అన్నా అని అవి హెవీ. లేదండి, ఇది యూనివర్సల్ ఎస్ఏపి అండి. ఇది ఎక్కడికి వెళ్ళినా అని మారదు. ఓకే, ఇది కంప్లీట్ గా మనము ఏ కంట్రీకి వెళ్ళినా కానీ OX15 అంటే డిఫైన్ కంపెనీ. మనము నెక్స్ట్ వేరే కంట్రీలో వెళ్ళి జాబ్ చేసినా కానీ ఎస్ఏపి మీద, సో OX15 అంటే డిఫైన్ కంపెనీ, ఎక్కడైనా కానీ ఇది స్టాండర్డ్. ప్రతి ఒక్క మాడ్యూల్లో టీ కోడ్స్ ఉంటాయి. అదే టీ కోడ్స్ తో భయపడాల్సినటువంటి పని లేదండి. మనం ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గుర్తుంటుంది, నో ప్రాబ్లం దాంట్లో అయితే. మనం ప్రాక్టీస్ చేయకపోతేనే ప్రాబ్లం వస్తుంది అనమాట. మనం ఏం నేర్చుకుంటున్నామో అది అర్థం అవ్వదు. ఓకే, టీ కోడ్స్ గుర్తుండవు. ఓకే, డైలీ డైలీ మనం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనము అచ్చా ఇది చేస్తున్నామా రిపీటెడ్ గా మనమే ఇంకా ప్రాక్టీస్ చేస్తూ మనమే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే ఇంకా డెమో లాగా ఆటోమేటిక్ గా మనకు కూడా అచ్చా బిజినెస్ ప్రాసెస్ అన్నది ఇట్లా వెళ్తుందా SAP లో అని ఆటోమేటిక్ గా అర్థం చేసుకోగలుగుతాం. ఇక ఫస్ట్ ఇది అర్థం అవ్వడానికి మినిమం టైం అనేది పడుతుంది. సో నో ప్రాబ్లం. ఆల్రెడీ ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళని కూడా అడగండి మీరు. సో ఎట్లా నడుస్తా అంటే వాళ్ళు కూడా చెప్పేటువంటి సీదా ఆన్సర్ వచ్చి ప్రాక్టీస్ తోనే గుర్తు పెట్టుకోగలుగుతామని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు డైరెక్ట్ గా టీ కోడ్ యూజ్ చేస్తున్నా అని బై ప్రాక్టీస్ ఉంది. ప్రాక్టీస్ చేస్తేనండి గుర్తు పెట్టుకోగలుగుతాం. ఓకే, క్లియర్ కదండి. టీ కోడ్ అంటే ఏంది, పాత్ అంటే ఏంది అర్థమైంది కదా ఇప్పుడు. ఓకే ఫైన్. అండ్ IMG అంటే గైడ్ అనమాట. సో SPRO అని మనం ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో తర్వాత IMG లోకి వెళ్తాం. IMG లో ఏముంటుంది అంటే IMG ఇట్ ఈస్ ఎ గైడ్, ఇంప్లిమెంటేషన్ గైడ్. ఓకే, ఇన్ దట్ గైడ్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్. ఓకే, సో అదేనండి IMG లో ఉంటుంది. ఓకే, సో ఇది అంతా ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదండి. ఇవి మొత్తం మనము థియరిటికల్ గా అనమాట ఈ రోజు వరకు డిస్కస్ చేసుకున్నది. కంప్లీట్ 1 వీక్ నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇదంతా థియరిటికల్ గా. సో మనం థియరీ పార్టే ఎక్కువగా వింటాం కాబట్టి వీటి మీద మనం దాదాపు 1 వీక్ వరకు టైం స్పెండ్ చేయడం జరిగింది. బట్ నెక్స్ట్ టుమారో నుంచి అంటే మండే నుంచి మనకు ప్రాక్టికల్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. అంటే మనము ఇట్లా SAPని యూజ్ చేస్తాము. ఓకే, కంప్లీట్ గా ఇంకా ఇప్పటి నుంచి అంటే నెక్స్ట్ క్లాస్ నుంచి మండే నుంచి కంప్లీట్ గా మనము SAP మీదనే వర్క్ చేస్తాం. ఇంకా మనము థియరీలోకి వెళ్ళాల్సినటువంటి పని లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ థియరీ ఎప్పుడు డిస్కస్ చేసుకుంటామంటే మనం ఏదైనా కొత్త యాక్టివిటీకి వెళ్తున్నప్పుడు థియరిటికల్ గా డిస్కస్ చేసుకొని నెక్స్ట్ దాని యొక్క ప్రాక్టికల్ చేయాల్సి వస్తుంటుంది అనమాట ఇంకా ఫ్యూచర్ లో. ఓకే, సో ఇది అండి కంప్లీట్ గా బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ SAP లో ఉన్న. సో దాదాపు మనం చాలా డిస్కస్ చేసుకున్నాం ఇవి. సో ఈ ఏరియాలో ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నటువంటి ఏరియాలో ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగండి. సో మనకి టైం చాలా ఉంది. ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ అయినా కానీ కెరియర్ పరంగా, సో ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా అని అడగండి. సో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ మండే నుంచి మనకు ప్రాక్టికల్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. ఓకే,
సో ఇంకా మనము ఎవరైతే ఈ ఎస్ఏపి యాక్సిస్ 1 మినిట్ ఎవరైతే ఎస్ఏపి యాక్సిస్ తీసుకోలేదో వాళ్ళు మీకు తెలిసినటువంటి డైరెక్ట్ గా సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ కాడని తీసుకోండి, నో ప్రాబ్లం. సో ఇన్ కేస్ ఎవరికి తెలియకపోతే, సో నేను ఆల్రెడీ పంపించినాను కదండి. సో 3 months కి వచ్చి 1500, టూ సారీ 6 months, సారీ 3 months కి వచ్చి 1500. 1 minute అండి. యా 3 months కి వచ్చి 1500, 6 months కి వచ్చి 2000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, సో ఎవరికైనా ఎవరు అంటే సర్వీస్ ప్రొవైడర్ ఎవరు తెలియదు అంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను, నో ప్రాబ్లం. ఆల్రెడీ ఎస్ఏపి సర్వర్ ఉన్నటువంటి వాళ్ళు నో ప్రాబ్లం, వాళ్ళ ఓడి ఎస్ఏపి సర్వర్ తోనే కంటిన్యూ అవ్వండి. సో ఇది స్టాండర్డ్ కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, సో ఎవరికైనా, సో మేబీ కొంతమందికి తెలిసి ఉండిండరు, వాళ్ళు డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను మిమ్మల్ని హెల్ప్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఎవరికైనా డౌట్స్ ఉంటే సబ్జెక్ట్ పరంగా, సో ఎలాంటి మీ డౌట్స్ ఉన్నా అని అడగండి, చెప్తాను. యా ఓకే, మనకంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే అక్కడ నేను ఈ జియోఐ పంపించినంత ఒక లింక్, ఆ లింక్ తో ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఆ జిప్ ఫైల్ ని. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఒక పీడిఎఫ్ కూడా షేర్ చేసినాను కదా. ఓకే, ఆ పీడిఎఫ్ యొక్క స్ట్రక్చర్ అన్నది డౌన్లోడ్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ అట్లా చూసుకుంటూ పోతే 100% రిజాల్వ్ అవుతుందండి, నో ప్రాబ్లం. యాక్చువల్గా ఆల్రెడీ చాలా మంది కూడా చేసినారు కూడా. సో ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే రెండు ఒకే చోట పెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సిస్టంలో మీరు ఇది ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మొబైల్లో చూసుకోండి. ఓకేనా, ప్రాసెస్ స్టెప్ బై స్టెప్స్ అన్నవి ఆ పీడిఎఫ్ అనేది మొబైల్లో చూసుకోండి. అట్లయితే కొంచెం మ్యాచ్ అవుతుంది, ఈజీగా ఇన్స్టాల్ చేసుకోగలుగుతారు. అవును, ఓకే, ఓకే, చేయండి చూద్దాం. ఈసీసీ నేను ఈసీసీ ఫస్ట్ ఈసీసీ తెలుసుకుంటే హానా ఏందో అర్థం అవుతుంది. డైరెక్ట్ గా హానాలో వెళ్ళిన తర్వాత ఈసీసీ అసలు ఏంది తెలియకుండా పోతుంది అనమాట. దానికోసమే ప్రీవియస్ తెలిస్తే అప్డేటెడ్ ఈజీ అనమాట. సిమిలర్ గానే ఉంటుంది, జస్ట్ ఒక 5 to 6% చేంజెస్ ఉంటుంది కానీ మెజారిటీ ఈ S4 అనేది కంప్లీట్ గా ఈసీసీ లో కొన్ని ఫీచర్స్ అన్నవి యాడ్ చేసి ఇంట్రడ్యూస్ చేసిందే S4 అని. మినిమం 8 GB ర్యామ్ ఉంటే సరిపోతుంది. ఏం అవసరం లేదు, జస్ట్ ర్యామ్ వచ్చి 8 GB ఉంటే సరిపోతుంది ఇంకా. సో అవసరం లేదండి ఆ గ్రాఫిక్ కార్డ్స్ అన్నవి ఎవరికి అంటే అవి గేమ్ ఆడే వాళ్ళకి, సో ఏదైనా ప్రోగ్రామ్ డెవలప్ చేస్తుంటారు కదా, సో డిజైనింగ్, సో మేబీ వాళ్ళకి అవసరమేమో కానీ మనకైతే జస్ట్ అవన్నీ ఏం అవసరం లేదు. మనం 8 GB ర్యామ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చెప్పుకున్నాము కదండి, ఫ్రెషర్స్ కి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నది ఈ ఏరియా అన్నవి చాలా యూజ్ అవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్ మీద వెళ్ళాలనుకునే వాళ్ళకు అషాప్ మెథడాలజీ ఇంపార్టెంట్. ఈ అషాప్ మెథడాలజీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ అషాప్ మెథడాలజీ మీద ఖచ్చితంగా అడుగుతారు అనమాట. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సో ఈసీసీ టు S4 హనా చేంజెస్ కూడా అడుగుతారు. సో ఫస్ట్ మనకు ఈసీసీ తెలిస్తే S4 లో చేంజెస్ అనేవి చూడగలుగుతాం. ఓకే, వచ్చిందా? అది
యా ఒక్కొక్క ఫైల్ ఓపెన్ చేయండి. అది మళ్ళీ అది GUI మీద క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 మినిట్ ఇక్కడ వచ్చి అన్ని సెలెక్ట్ చేయండి. GUI సెలెక్ట్ ఆల్ వద్దు, బిజినెస్ ఎక్స్ప్లోరర్ వరకు తీసుకోండి. బిజినెస్ ఎక్స్ప్లోరర్ పైన అన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ సో అది కంప్లీట్ అవ్వాలి. సో ఇంకా నెక్స్ట్ ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? ఓకే, నో ప్రాబ్లం. సో మేనేజ్ చేసేటువంటి కెపాసిటీ ఉందనుకుంటే ఇంకా 6 ఇయర్స్ మీదే ఇంకా మీరు ఇట్లా BPO అని అనుకోకుండా సో ఇట్లా IT సైడ్ అని చెప్పుకొని ఇంకా ట్రై చేయొచ్చండి, నో ప్రాబ్లం. చేయొచ్చు, నో ప్రాబ్లం. చెప్పండి. చెప్పండి. అది కంప్లీట్ అవ్వాలి కదా అండి. ఓకేనా? ఇంకా ఎవరికేమైనా డౌట్స్ ఉన్నాయండి? చెప్పండి. 1 మినిట్ అది 2-3 ఇయర్స్ నుంచి. సో నేను ఒక సజెషన్ ఇస్తున్నానండి. ఓకేనా? సో ఈ SAP నేర్చుకొని చాలా మంది చెప్పింటారు కన్సల్టెంట్ మీద ఫ్రెషర్ కి జాబ్ రావని. ఓకే, సో వాళ్ళకి చెప్తున్నానండి, ఫ్రెషర్ ఎవరైతే జాయిన్ అయినారో మన సెషన్ వాళ్ళకి జాబ్స్ అన్నవి వస్తాయండి, కానీ మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, కొన్ని ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ తో స్టార్ట్ అయ్యేటువంటివి ఉంటాయండి. అంటే సో వాళ్ళకి SAP తెలవాలి ఫస్ట్. ఓకే, వాళ్ళని హైయర్ చేసుకుంటారు అంటే ఫ్రెషర్ గాని. ఓకే, ఇట్లా హైయర్ చేసుకొని వాళ్ళకి బేసిక్ ట్రైనింగ్ అన్నది ఇచ్చి సో అట్లా డైరెక్ట్ కన్సల్టెంట్ రైల్ మీదనే ఫ్రెషర్ జాబ్ ఇచ్చేటువంటి కంపెనీస్ కూడా ఉన్నాయన్నమాట, నో ప్రాబ్లం. కానీ దీనిలో కోసం మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, సో మనము కన్సల్టెంట్ తో పాటు ఇంకో జాబ్ రోల్ కూడా నేర్చుకుంటున్నాం ఇక్కడ, ఎండ్ యూజర్ జాబ్ రోల్ కూడా నేర్చుకుంటున్నాం. ఓకే, సో ఇన్ కేస్ మీరు ఎక్స్పర్ట్ అయినారు, సో కాల్స్ రాలే అన్నప్పుడు బాగానే మీరు సబ్జెక్ట్ బాగానే గెయిన్ చేసుకున్నారు, అప్పుడు టైం అయితే వేస్ట్ చేయకండి, దయచేసి చెప్తున్నా. డైరెక్ట్ గా మీరు ఎండ్ యూజర్ నాలెడ్జ్ అనేది బాగుంటుంది కదా. సో ఆ ఎండ్ యూజర్ మీద ఫస్ట్ కెరీర్ అనేది స్టార్ట్ చేసేయండి. ఓకే, ఒక 1 or 2 ఒక 2-3 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు షిఫ్ట్ అవ్వచ్చు కన్సల్టెంట్ రోల్కి, నో ప్రాబ్లం. ఓకే, సో మనకు కన్సల్టెంట్ రాలే, ఇన్ని రోజులు వెయిట్ చేసినా కానీ సో అసలు జాబులు వస్తాయా రావా అనే డైనమా అయితే పెట్టుకోకండి ఫస్ట్ థింగ్. ఓకే, మనకి కోర్స్ అయిపోయింది 100%, కోర్స్ అనేది కాదండి, మనకు FI అయిపోయిన తర్వాతనే పాసిబిలిటీస్ ఉంటే మీరు మీ రెజ్యూమ్ అన్నది FI ఇండివిజువల్ గా ఇంకా మీరు రెజ్యూమ్ అన్నది నౌకరీలో అప్లోడ్ చేసేయండి.
అండ్ ఏవైనా వేకెన్సీస్ ఉన్నా కానీ నేను కూడా మన గ్రూప్కి షేర్ చేస్తుంటాను, నో ప్రాబ్లం. ఓకే, ఎందుకంటే ఎండ్ యూజర్ కూడా మంచి ప్యాకేజెస్ ఇస్తున్నారు, నో ప్రాబ్లం. అక్కడ 25,000 నుంచి ఈజీ మనకు 35,000 మధ్య ఖచ్చితంగా ఇస్తున్నారు ఇప్పుడు. ఎంత వరేస్ట్ అయినా కానీ 20,000 కంటే ఎక్కువనే ఇస్తున్నారండి ఎండ్ యూజర్ కూడా. ఓకే, దాంట్లో వరి అవ్వాల్సినటువంటి పని అయితే ఉండదు. ఫస్ట్ మనకు అంటే ఎవరైనా జాబ్ లేకుండా సో అట్లా ఉండే వాళ్ళకి ఇది ఒక సజెషన్ లాగా తీసుకోండి, ఓకేనా. సో జస్ట్ ఎఫ్ఐ అయిపోయింది మనది, ఒక 2 months లో మేబీ ఎఫ్ఐ అయిపోవచ్చు మనకు. ఓకే, ఆఫ్టర్ 2 months తర్వాత డైరెక్ట్గా మీరు ఎండ్ యూజర్ ట్రై చేసుకోండి, నో ప్రాబ్లం. ఇస్తానండి, ఇస్తా ఖచ్చితంగా ఇస్తానండి. అన్ని ఇస్తున్నటువంటి వాడిని రెజ్యూమ్ ఇవ్వకపోతే ఇంకా బాగుండదు. సో అది మీ 3 years అంటే అది మీ సిటీసీ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఫస్ట్ థింగ్. ఇప్పుడు మీ సిటీసీ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి ఒక 5 lakhs అనుకోండి 3 years కి. సో ఆటోమేటిక్గా మీరు జాబ్ అంటే ఎస్ఐ మీద షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా అది 8 to 9 మధ్య అయితే 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్యారలర్ గా అబాబ్ అంటే నేర్చుకోవచ్చండి. అబాబ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్ అన్నవి మన కాడ ఉండటం అది బెనిఫిటే కదా. అచ్చా, బ్రదర్ బ్రదర్ 1 minute బ్రదర్ చెప్తా. సో మీకు ఓకే ఓకే క్లియర్ అయింది, బాగానే వచ్చింది. సో ఇప్పుడు మీరు సర్వర్ అన్నది తీసుకోవాలి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మీరు సర్వర్ తీసుకోవాలి. యా ఓకే, థ్యాంక్ యూ మణికంఠ, బాయ్. చెప్పండి నెక్స్ట్ ఎవరు. మీ స్క్రీన్ కనిపించడం లేదండి. ఎస్ఏపి ఖచ్చితంగా ఉండాలండి, ఎందుకంటే సో ఇప్పుడు మొబైల్లో ఇంత పెద్ద సర్వర్ని మనం మెయింటైన్ చేయడం ఇంపాసిబుల్ అవుతుంది. సో సిస్టమ్ ఉండాలండి. అది నాకు ఆల్రెడీ పంపించినారు కదండి మీరు. మీరు సిస్టమ్ చూపించండి, స్క్రీన్ షాట్స్ చూపిస్తున్నారు మీరు. అది వీడియో లాగా అయితే లేదండి, నాకు ఏదో స్క్రీన్ షాట్ షేర్ చేసినట్టు అనిపిస్తుంది. మీరు మొబైల్లో జాయిన్ అయినట్టున్నారు కదా. అర్థమైందండి. నో ప్రాబ్లం. యాక్చువల్గా సిస్టంలో లాగిన్ అవ్వడం వల్ల ఏంటంటే బెనిఫిట్, సో ఇప్పుడు మనకు మణికంఠ చూపించినారు కదా. సో అట్లా క్లారిటీ ఉంటుంది అనమాట స్క్రీన్ అన్నది. ఓకే, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నో ప్రాబ్లం. సో తెలుసుకోవడం అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ, మనకు తెలియని దాన్ని. చేస్తున్నాను కదండి, యాడ్ చేసినానండి. మేబీ మీరు వాట్సాప్ వాడకపోకుండా ఉండింటారు. నేను ఎవరైతే ఉన్నారో చెప్పండి. సో మీ పేరు ఏం పేరు ఒకసారి చెప్పండి. మీ పేరు ఏం పేరు ఒకసారి చెప్పండి. నవీన్. నవీన్ చేసినాను కదండి. నవీన్. నవీన్ ఫస్ట్ బ్యాచ్ కదా మీది. నవీన్ మిమ్మల్ని చేయలేదు నవీన్. యాక్చువల్గా నేను మిమ్మల్ని హోల్డ్ చేసినాను నవీన్. సో అందరినీ ఒకేసారి ఒకే బ్యాచ్ లాగా తీసుకెళ్దామని దానికోసం మిమ్మల్ని హోల్డ్ చేసినాం. సో మీరు మండే నుంచి ఇంకా ఈక్వల్ అయిపోతారులేండి నవీన్. సో ఆల్రెడీ మీకు తెలుసు కదా మనం ఇప్పటివరకు ఏదైతే డిస్కస్ చేసుకున్నామో. సో దానికోసం మీరు ప్రాబ్లం అయితే ఏం నో ప్రాబ్లం అనమాట. ఓకే, మీకు రివిజన్ అవుతూ ఉంటుంది. సో సారీ, మీరు ఏమనుకోకండి, ఓకేనా. సో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు సో మళ్ళీ బ్యాక్ వచ్చినారని. ఎందుకంటే సో ఒకే క్లాస్ తీసుకోవడం ఒకే క్లాస్లో కొంచెం స్ట్రెంగ్త్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో
ఆ రోజు 7 to 8 ఒక సెషన్ తీసుకున్నాం కదా మనం. ఆ రోజు చాలా డల్ అయిపోయినా అనమాట. అంటే అంత క్వాలిటీ ఇవ్వలేదని నాకు అనిపించింది. సో దానికోసం ఇంకా రెండింటిని ఒకే చోట పెట్టుకోవడం. సో మేబీ 1 week డిలే అయ్యి ఉంటుంది, సారీ దానికోసం. ఓకే, ఎందుకంటే క్వాలిటీ ఇవ్వడం నాకు ఇంపార్టెంట్ అండి. సో ఏదో పై పైన అది నాకు నచ్చదన్నమాట, సాటిస్ఫాక్షన్ కూడా ఇవ్వదు. సో ఇది కెరియర్ అండి. సో దానికోసం ఏమనుకోకండి మీరు. ఓకే, థ్యాంక్ యూ. మనకు 4 to 5 months ఉంటుందండి. ఆల్ ఓవర్ వరల్డ్ ఉంటాయండి. ఓకే, సో మనకి ఇక్కడే కాదు, వేరే కంట్రీకి కూడా ఎస్ఏపి అన్నది స్టాండర్డ్ ఇది. ఆ, ఆ. యా, ఖచ్చితంగా చెప్తానండి. ఇప్పుడు మనం టీమ్స్ లో జాయిన్ అయినాం కదా. లిజన్ లిజన్. యా, ఓకే ఓకే. ఓకే, ఇప్పుడు మనము, ఇప్పుడు మనం టీమ్స్ లాగిన్ అయినాం కదండి. రియల్ టైంలో కూడా అందరూ సాఫ్ట్వేర్ కంపెనీస్ వాడేది కూడా టీమ్సే. దానికోసమే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేకుండా, అంటే నాలెడ్జ్ లేకుండా ఉండింటారు కదా, ఈ టీమ్స్ అనేది ఒక గుడ్ ప్లాట్ఫామ్ అనమాట. మీరు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ ఇట్లాంటి స్క్రీనే చూడాల్సి వస్తుంది. సో అప్పుడు మీరు భయపడాల్సిన పని ఉండదు. ఓకే, ఎందుకంటే మీకు దాదాపు మనం 4 5 months అన్నది దీని మీదే వర్కౌట్ చేస్తాము. ఓకే, దీని మీదనే ఉంటాం కాబట్టి మీరు అంత వరి అవ్వాల్సిన పని అయితే ఉండదు ఈ టీమ్స్ గురించి. సో రియల్ టైంలో కూడా ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా 99% వచ్చి టీమ్స్ నే వాడతారు ఇట్లా కమ్యూనికేట్ అవ్వడానికి. ఓకే, ఈజీ ప్లాట్ఫామ్ అనమాట ఇది. అంటే ఒకరికి స్క్రీన్ చూపించడానికి, స్క్రీన్ షేర్ చేయడానికి, ఓకే, ఇంటరాక్ట్ అవ్వడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. దానికోసమే నేను కూడా ఈ ప్లాట్ఫామ్ నే చూస్ చేసుకున్నాను. ఇప్పుడు నేను వర్క్ చేసేటువంటి కంపెనీలో కూడా టీమ్స్ నే వాడతాం అనమాట ఇట్లా కమ్యూనికేట్ అవ్వడానికి. సో నో ప్రాబ్లం అండి, మీరు మనం ఆల్రెడీ దీని మీదే వర్కౌట్ చేస్తున్నాం అంటే మీకు టీమ్స్ అనేది ఆటోమేటిక్గా అలవాటు అయిపోతాం. అండ్ నేను నేర్పిస్తానండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి నేర్పిస్తాం. ఎట్లా మెయిల్స్ రాయాలి, అసలు ఎవరికి పంపిస్తున్నాం, ఎంతమందికి పంపిస్తున్నాం, ఎవరిని సిసి, ఓకే టూ, ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్పిస్తానండి. ఓకే, ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ లాగానే తయారవ్వాలి. ఓకే, సో మీరు అట్లా వరి అవ్వాల్సిన పని ఉండదు. సో యాక్చువల్గా మనకు మండే నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి ప్రాక్టికల్, అంటే సిస్టమ్ కంప్లీట్గా. ఇంకా మండే నుంచి ఇంక మనము సిస్టమ్నే వాడతాం అన్నమాట, అంటే సర్వర్లనే వాడుతాం. ఓకే, సో మీరు పాసిబిలిటీ ఉండేటట్లు ఇంకా చూసుకోండి. మరీ హై రేంజ్ కూడా ఏం వెళ్ళకండి, నా సజెషన్. ఎందుకంటే మనీ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఓకే, చూసుకోండి ఒక 8 GB ర్యామ్లో ఉండేటిది మంచిగానే, మేబీ ఒక 40 నుంచి 50,000 రేంజ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒక 30 నుంచి 50 మధ్య స్పెండ్ చేయండి, మరి హెవీ ఏం వద్దు. మినిమం 8 GB ర్యామ్ చాలు కాబట్టి ఇక మరి మీరు ఎక్స్పెన్స్ చేసుకోకండి, అప్పుల పాలు అవ్వకండి, అంతే నా సజెషన్. యా, ఓకే ఓకే, సరే. ఇతను మీ పేరేం పేరండి? ఆహా, ఇప్పుడు సంథింగ్ 8 GB ర్యామ్ ఏదో ల్యాప్టాప్ అన్నారు. యా, సో ఒకసారి దుర్గా ప్రసాద్ ని కాంటాక్ట్ అవ్వండి. సో ఇట్లా తక్కువలోనే దొరుకుతుంది, 17,000లోనే దొరుకుతుంది అని అంటున్నారు కదా. సో దుర్గా ప్రసాద్ ని కాంటాక్ట్ అవ్వండి. సో తను ఖచ్చితంగా మనల్ని హెల్ప్ చేస్తారు. ఎవరైతే ఎకనామికల్ గా కొంచెం ఇట్లా అడ్జస్ట్ అవ్వకుండా ఉంటారు, సో 17,000లో 8 GB ర్యామ్ తో ఉన్నటువంటి సిస్టమ్ దొరకడం ఓకే కదండి. అచ్చా, ఓకే ఓకే. ఓకే, మీరు నాకు షేర్ చేయండి, నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. ఓకేనా? యా. జియో ఎస్ అని క్లిక్ చేయండి, నో ప్రాబ్లం.
సరే సరే నేను మీరు పాసిబిలిటీ ఉంటే ఇంకా రేపు కాదు ఇంకా నెక్స్ట్ ఈ సెషన్ ఎండ్ అయిన తర్వాత మీరు పర్సనల్ కాల్ చేయండి, నేను చెప్తాను. లేకపోతే మీరు స్క్రీన్ అయిన షేర్ చేసింటే నేను ఇప్పుడే చెప్పేసేవాడిని. ఓకే. సో ఎవరికైనా ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయో చెప్పండి. ఇంకా పాపప్ వచ్చినప్పుడు అది ఎస్ఏపి అవి టిక్ మార్క్ వస్తాయి కదండి. సో అవి సెలెక్ట్ చేసుకొని మనం ఎస్ఏపి జిఏ అన్నది ఉంటుంది అనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. సో దానికోసమేనండి, మీరు ఓవరాల్ చెప్పినా నాకు అర్థం అవ్వదు, ప్లీజ్ ఏమనుకోకండి. చేసుకోవచ్చండి. నో నో ప్రాబ్లం, చేసుకోవచ్చు. మనకు అన్ని మాడ్యూల్ యొక్క యాక్సెస్ అన్నది ఇస్తారు, నో ప్రాబ్లం. మనం ఏదైనా చేయొచ్చు. బ్రదర్ రియల్ గా అంటే అది, సారీ ఏమనుకోకండి. సో మీరు సిస్టమ్ లో ఉండి చూపిస్తే బాగుంటుంది అనమాట. యాక్చువల్ గా ఎందుకంటే చెప్తున్నా, మీరు చూపిస్తున్నారు కానీ అది క్లారిటీగా నాకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎవరికి కూడా అది ప్రాపర్ కనిపించడం లేదు. ఓకే, నేను అబద్ధం అయితే చెప్పట్లేదు. సో కావాలంటే ఇంక మన టీంలో ఉన్నారు కదా, వాళ్ళకు కూడా అడగండి. అది ప్రాపర్ గా కనిపించడం లేదనమాట. అంటే మీరు స్క్రీన్ ని చేతులతో అల్లాడిస్తున్నారు, అది కనిపించడం కూడా లేదు. ఉమ్. సో నేను చెప్పినాను కదండి, నేను రికార్డింగ్ ఇస్తున్నాను, మీరు వరి అవ్వాల్సినటువంటి పని లేదు. లేదండి, మనకు సాటర్డే సండే అన్నది హాఫ్. థియరీ అవును. అవునవును, థియరిటిగా కొంచెం టఫ్ అవుతుంది, కరెక్ట్. అంటే చేస్తాను, రిలీజ్ చేస్తాను. సో ఇప్పుడు కంప్లీట్ గా షేర్ చేస్తానండి, నో ప్రాబ్లం. ఇంకా అది మనకు కంప్లీట్ అయిపోయింది కదా. సో కంప్లీట్ గా షేర్ చేస్తానండి. ఆ, నా వర్క్ టైమింగ్స్ వచ్చి 9 to ఈవినింగ్ 6. చేయకండి ప్లీజ్, అర్థం చేసుకున్నది థ్యాంక్ యూ. ఓకే, ఇంకా అంతే కదండి, ఇక క్లోజ్ చేద్దాం. ఓకే కదండి, ఇంకా క్లియరా అందరికి? ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్, హ్యాపీ వీకెండ్. బాయ్.